బనానా మిల్క్ షేక్ చేసుకుందాం. రండి, ఇవాళ మనం బనానా మిల్క్ షేక్ చేయబోతున్నాం. రండి ఎలా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా బనానాని స్మాషర్తో మంచిగా స్మాష్ చేసేసుకోండి అనుకోండి. తర్వాత మీకు ఎంత కన్సిస్టెన్సీ పాలు కావాలో అంత కన్సిస్టెన్సీ పాలు పోసేసుకోండి. ఆ తర్వాత షుగర్, నేనైతే షుగర్ ఒక 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మంచిగా కలపాలండి ఫ్రెండ్స్. నేనైతే నైఫ్తో కలుపుతున్నాను, ఎందుకంటే స్పూన్ ఉంది కానీ నైఫ్ అనుకోండి. ఈ పీసెస్ కొంచెం చిన్నవి, అది కూడా చిన్నవి. ఇట్లా మనం ఇట్లా స్మాష్ చేసుకున్నాం అనుకో, మనం ఇట్లా పీసెస్ వస్తుంది కాబట్టి తాగుతున్నప్పుడు క్రంచ్ మంచిగా తిరుగుతుంది కాబట్టి బాగుంది. నెక్స్ట్ వేసుకున్నాం కదండి, పాలు పోసుకొని బాగా మిక్స్ చేసి అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకొని కాజు బాదం తెచ్చుకున్నాం రండి. ఇప్పుడు కాజు బాదం తీసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇట్లానే ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కాజు బాదం తెచ్చుకున్నాక నేనే తోలి కాజు తీసుకుంటున్నాను. బాదం తీసుకోండి, మీకు ఎన్ని కాజులు కావాలనిపిస్తే అన్ని వేయండి సార్. సరే, నేనైతే ఇన్ని వేసాను. నెక్స్ట్ ఇప్పుడు దంచేద్దాం రండి ఫ్రెండ్స్. నాకైతే దెబ్బ తగిలింది ఫ్రెండ్స్. ఇట్లా దంచేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఇలా వేసేసుకున్నారా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఐస్ క్యూబ్స్ వేసేసుకొని బాగా కలిపేసాను. ఇప్పుడు మనం మంచి కలుపుకోండి ఒక 2 minutes. ఇప్పుడు ఐస్ క్యూబ్ ఉంది కదా, ఇప్పుడు ఐస్ క్యూబ్ అండి మనం ఏం చేయాలో చెప్తాను ఏనండి. మనకి టేస్టీగా రావాలంటే ఐస్ క్యూబ్ వేసుకున్నది లేదు. మీకు ఐస్ క్యూబ్ వద్దు అది వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. నాకు ఐస్ క్యూబ్ నేనైతే ఒక 4 ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను. మధ్యలో పెట్టేసాను, అంటుకోబోతున్నాయి, కొంచెం జాగ్రత్త. ఇట్లా మధ్యలో ఫోల్డ్ చేసేసి
ఇంకా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. ఫ్రెష్ క్లాత్ తీసుకోండి, వేరే క్లాత్ మాత్రం తీసుకోండి, ఎందుకంటే గలీజ్ వస్తుంది. కొంచెం ఓకే, కొంచెం పౌడర్ కాదు, సో ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇందాక కలిపిన మిక్స్ చేసి చల్లగా బ్రష్ చేసుకొని వేసుకున్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే మనం తాగేటప్పుడు మంచి క్రష్ క్రష్గా మంచి కనిపిస్తున్నాయి. ఇప్పుడు జస్ట్ ఏం చేయడం, సర్వ్ చేయడమే. మనం సర్వ్ చేసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ మన కూల్ బనానా మిల్క్ షేక్. మీరు కావాలంటే గ్రైండర్ లేకుండా